కాగా సీఎం వాడో పిచ్చోడు 40 నిమిషాలు చెప్పిన ఇంకెన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు. 40 నిమిషాలు వివరంగా చెప్పిన ఏం చేస్తావో చేసుకో అని చెప్పిన. ఇంకేం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఏం ఫార్ములా అయ్యి మనకి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా, రియల్ ఎస్టేట్ ఫార్ములా. అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు. ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగులు మోసే ఫార్ములా, ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు. అది ఫార్ములా అయ్యి అంటే తెలుసా ఆయనకి? ఏమన్నా ఏం తెలుసు? ఏం మాట్లాడతాడు? ఊకే ఒకటేనా? ఇక ఇంకోటి బ్రదర్, నేను ఇంకోటి యాద్ చేస్తున్నా మీకు. 11-12 నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలి. అరే ఓ రోజు కాళేశ్వరం స్కాము, ఓ రోజు ట్యాపింగ్ స్కాము, ఓ రోజు డ్రగ్స్ స్కాము, ఓ రోజు ఇంకో స్కామ్. ఇవేనా ఊకే కథలిగా? రైతులేంది, వాళ్ళ గోసేంది, భూములు గుంజుకునుడేంది, రైతు బంధు ఎగ్గొట్టుడేంది, తులం బంగారం ఏడవాయే, 6 గ్యారెంటీలు ఏడదొచ్చినాయి. దీని గురించి అడుగుడు లేదా మీడియా కూడా? మేము తేరగా దొరికినా మమ్మల్ని అడుగుతారు, వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? మీరు ఎవరు బ్రదర్? ఓకే, మేము అగ్రెసివ్ పోతాం నువ్వు అంటున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు వాళ్ళు అంటారు. మరి మేమేం చేయాలి? కేసులు పెట్టవాటి మేము అగ్రెసివ్ బ్రదర్. మీరు పొమ్మంటే ఇంతకంటే ఎక్కువ అగ్రెసివ్ పోతాం, కానీ మీకు కొద్దిగా మా మీద నిరుత్సాహం ఉన్నట్టుంది, ఇంకా అగ్రెసివ్ పోతాం, తొందరపడ. ఓకే ఓకే, డెఫినెట్గా మా పార్టీ తరఫున లగిచెర్ల పోతాము, తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము. నిన్న మా నాయకులు మధుసూనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా పట్నం నరేందర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ పోతే, మా ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు అందరూ పోతే అరెస్ట్ చేశారు. తప్పకుండా పోతాం. ఆ లగిచెర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం, ప్రత్యక్షంగా ఉంటాం. వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. అది కూడా చెప్తున్నాను. ఇలా ఒకటి మాత్రం పక్క, పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం. అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు, వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు, వాళ్ళకు అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం. నేను చూసిన LHPS వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను స్వాగతిస్తున్నా. లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వెల్కమ్ చెప్తున్నా. వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా కలుస్తా, వాళ్ళతో కూడా మాట్లాడతా, వాళ్ళకి అండగా నిలబడతా, మా పార్టీ నిలబడతా. ఇంకొక మాట మీరు ఒకటి చూడండి దయచేసి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా వెంకటేష్ గారు గుర్తు చేస్తున్నారు. ఒక రైతుని నేను ఇంటర్వ్యూ ఇచ్చిండు అక్కడ. ఇలా ఒక BRS వాళ్ళే లేవు, కాంగ్రెస్ వాళ్ళ పొలాలు ఉన్నాయి, BJP వాళ్ళే ఉన్నాయి, అందరి ఉన్నాయి, పొలాల కాడ పార్టీలు ఏందా అని చెప్పి ఒక పెద్ద మనిషి రైతు, మీరు చూడండి వీడియో. నేను KTR సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడిపాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని, వారే ఒప్పుకున్నారు వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా అభివృద్ధిని అంతా కూడా వికేంద్రీకరణ చేస్తూ ఉంది. గతంలో హైదరాబాద్కే కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టర్లుగా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే మీరు ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాస్తవాలు బయటకు వచ్చాయి. IG గారు, పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్లో KTR ఫోన్ కాల్ పోయిన తర్వాతే నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఉసిగొల్పి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి KTRఏ. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీంట్లో ఎవ్వరిని కూడా వదలడానికి వీల్లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకున్నారు ఎవరైనా నేరస్తుడే. KTR దీంట్లో భాగం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద నిష్పక్షపాతంగా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాల్సిందే. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ లేదు, సంక్షేమ ఫలాల పంపిణీ విషయంలో కాంప్రమైజ్ లేదు. ఇలాంటి శక్తులు, నాయకులు ఎవరొడ్డొచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆగదు. వడ్డు వస్తే చర్యలు కూడా తప్పవు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అక్కడ జరిగిన దాడి సంఘటనలో ఆ ప్రాంతవాసులు గారు, అక్కడ వాళ్ళకు భూములు లేవు, వారికి నొప్పేంటి, బాధేంటి? రైతులు గారు ఎందుకు దాడికి పడవలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు నా భూమి పోతుందంటే నేను బాధపడేనా, కోపానికి గురైతే గురి కావచ్చు. నాకు భూమి లేదు, నేను రైతును కాదు, అక్కడ నాకు సంబంధం లేదు. సో అలాంటి వ్యక్తులు దాడి చేశారంటే కుట్ర, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే తంత్రంలో మార్గంగానే జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దీని మీద
తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.